జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధనుర్మాసం తిరుప్పావై 19వ పాసురం చేసుకున్నాం. குத்து விளக்கெரிய கொட்டுக்கேல் கட்டில் மேல் மெத்தையின பாஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குள் நப்பினை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா பாய் திறவாய் மைத்தடங்கினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயில ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. మనం ఈ పాసురం అర్థం తెలుసుకుందాం. ఈ పాసురంలో నీలాకృష్ణ ఇద్దరిని కలిపి లేపుతున్నారట గోదామ్మ గోపికలు. నీలాదేవి ఎవరో నేను చెప్పుకున్నాం కదా, ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. కృష్ణావతారంలో నీలాదేవి శ్రీకృష్ణునికి 5వ భార్య. ఈమెని సత్య అని కూడా పిలుస్తారట. వీరిద్దరిని నిద్ర లేపుతున్నారు ఈరోజు. నిన్న నీలాదేవిని నిద్ర లేపారు, ఈరోజు నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపి నిద్ర లేపుతున్నారు. అక్కడ ఎలా ఉందిట, చుట్టూ గుత్తు దీపాల కాంతి వెలుగుతోందిట. ఆ కాంతిలో కువలైపీడం అనే గజం యొక్క దంతములతో చేసిన కాళ్ళు ఉన్న మంచము, దానిపైన మృదువైన చల్లని మార్ధవము వైశాల్యము అంటే చాలా పెద్దదిట, సౌగంధ్యం కూడా ఉందిట, తెల్లదనము మొదలైన 5 లక్షణాలు గల ఒక సయ్య అధిరోహించి ఉన్నారట. ఇంకా ఏముంది ఈ సయ్య మీద? గుత్తులుగా వికసించే పుష్పాలకు ఆధారమైన శిరోజములు కల నప్పిన పిరాటి యొక్క వక్షోజములను తనపై ఉంచుకొని ఆ శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నారట. ఆ శోభలో స్వామి ఉన్నారట. నోరు తెరిచి ఒక్క మారు పలుకవయ్యా అని అడుగుతున్నారట గోదామ్మ గోపికలు. కాటుక నలుపు కలిగి విశాలమైన నేత్రాలతో శోభిస్తున్న ఓ నీలాదేవి, నీవైనా లేవమ్మా అని అడుగుతున్నారట. నీవు నీ భర్తని ఒక్క క్షణమైనా వదిలి ఉండలేవా? ఆ మాత్రం కూడా భర్త యొక్క విశ్లేషణ సహించలేవా? ఇది నీ యొక్క పురుషాకార స్వరూపానికి స్వభావానికి కూడా తగదమ్మా అని ప్రార్థించారట గోదామ్మ గోపికలు. దీని విశేషార్థం తెలుసుకుందాం ఈరోజు. వేదాలు చెప్తున్నాయట, శ్రద్ధయా దేవో దేవత్వం మస్నుతే, శ్రద్ధయా దేవో దేవత్వ మస్నుతే అంటే అమ్మతో కలిస్తేనే మనకు రక్షకుడు కాగలట భగవంతుడు, లేకపోతే దేవుడే కాదుట ఆయన. ఈ జగత్ సృష్టికి ముందు స్వామి కృప 2 ఉంటాయి. ఆ కృపే అమ్మ. ఈరోజు పాసురంలో బయట గోదామ్మ గోపికలు పిలుస్తూ ఉంటే అమ్మ విని తొందరగా రాబోయిందట బయటికి. అయితే శ్రీకృష్ణుడు నీలాదేవిని అదిమి పట్టి ఆపారట. అది చూసి మన గోదామ్మ అంటుందట, స్వామి తగునా అమ్మని అడ్డుట. అలా అనగానే కృష్ణుడు అనుకున్నట, ఓ నన్నే పిలుస్తున్నారు కదా గోదామ్మ గోపికలు అని కృష్ణుడు లేవబోయాట. అప్పుడు నీలాదేవి కృష్ణుడిని ఆపిందిట. ఆపి నీవు వెళ్ళ తగదు అన్నట్టు చూస్తుందిట కృష్ణుడి వైపు. గోదామ్మ గోపికలు అనుకుంటున్నారట, ఏమి ఈ వింత, మనల్ని కాపాడటానికి ఈ పుణ్య దంపతులు ఒకరిని మించి మరొకరు త్వరపడుతున్నారే, ఎవరు ముందు వచ్చి మనకి తలుపు తీస్తారు? ఓ నీలా అమ్మ, నువ్వు కొద్దిసేపు కూడా ఎడబాటు ఓర్వలేకపోతున్నావేమ్మా అంటూ అమ్మని పిలుస్తారట. అయితే దీపం భగవంతుడైతే ఆ కాంతి అమ్మట. మనకి కావలసింది ఆ దీపంతో పాటు కాంతి కూడా కదా, ఆ కాంతే అమ్మ. అమ్మ వచ్చి మనకి తలుపు తీస్తుందట.
ఆ భగవానుడు దయతో కూడి ఉన్నవాడు. అందుకే ఆయన్ని అద్వైత తత్వంతో కృపతో కూడుకుని ఉంటాడట. ఆ పరబ్రహ్మ ఒక్క విశిష్టాద్వైత తత్వం అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. సృష్టికి ముందు దయ ఉంటుందట, అంటే అమ్మ ఉంటుంది. సృష్టి తర్వాత రక్షించేప్పుడు దయతోటే లయం కూడా ఉంటుందట. లయం ఎందుకు ఉంటుంది? మనకి ఇంకొక అవకాశం ఇద్దామంట. మనం చేసే తప్పులు కర్మలకి విముక్తి కోసం ఇంకో అవకాశం ఇద్దామని లయ కూడా ఉంటుందట. పరమాత్మ ఒక కృపా విశిష్టుడై అయి ఒక అద్వైత తత్వం అని ఉపనిషత్తులు చెప్తూనే ఉన్నాయి. దయ, ఆ దయే, ఆ కృపే అమ్మ, ఆయన తండ్రి. వారి శృంగార లీలా విలాసమే ఈ ప్రపంచం అంతట. కనుక దైవ ప్రార్థనలో కానీ, మనకి దేవాలయాల్లో కానీ శృంగారం కానీ, లేదంటే శృంగార శిల్పాలు కానీ ఏమన్నా అగుపించినట్లయితే వాటిని ద్వేషించకుండా బుద్ధిమంతులమయ్యి దాని అర్థాన్ని గురించి తెలుసుకొని ఆరాధించాలని ఆండాళ్ళమ్మ ఈ పాసురంలో నీలకృష్ణుల ఇరువురిని సంబోధించిందిట.